ఎన్నికలు అంటేనే పొత్తులు, సర్దుబాట్లు, ప్రజా వ్యతిరేకత, స్థానిక సమీకరణాలు. ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించడంలో ఇలాంటి కీలక అంశాలెన్నో. ఈ లెక్కల్లో బీహార్కు చెందిన కొందరు కేంద్ర మంత్రులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇన్నాళ్లు కేంద్ర మంత్రులుగా చక్రం తిప్పినా సీట్ల లెక్కలో టికెట్ రాని పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది. రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై పార్టీలు రకరకాల లెక్కలు వేస్తున్నాయి. ప్రజల నాడికి అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రజా వ్యతిరేకత సర్వసాధారణమే. ఈ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నేతల పనితీరు, సాధారణ ప్రజానీకంతో నాయకుల ప్రవర్తన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. అవసరమైతే కొందరు సీనియర్లను పక్కన పెట్టాలని యోచిస్తోంది. ఈ జాబితాలో కొందరు కేంద్ర మంత్రులుండడం విశేషం. బీహార్ ఎంపీ స్థానాల అభ్యర్థిత్వాలపై ప్రస్తుతం విపరీతమైన చర్చ నడుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఎల్జీపీతో పోటీ చేసిన భాజపా ఈసారి జేడీయూతో కూడా పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో జేడీయూకు సీట్లు త్యాగం చేసే పరిస్థితి నెలకొనగా ఈ లెక్కల్లో 5 కేంద్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్ నేతలకు కూడా టికెట్లు దక్కని పరిస్థితి నెలకొంది. బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, ఆర్కే సింగ్, గిరిరాజ్ సింగ్, అశ్విని చౌబే, రామ్ కృపాల్ యాదవ్ల అభ్యర్థిత్వంపై సందిగ్ధం నెలకొంది. జేడీయూ కూడా ఈ మంత్రుల నియోజకవర్గాలను భాజపాకిచ్చేందుకు సానుకూలంగా లేదు. వీరిలో టికెట్ దక్కుతుందనే ఆశ ఉన్న ఒకే ఒక్క నేత రాధామోహన్ సింగ్. సీనియర్ నేతలు జనార్దన్ సింగ్ సిగ్రీవాల్, రాజీవ్ ప్రతాప్ రూడీల పోటీ కూడా సందిగ్ధంగా మారింది. ఆర్కే సింగ్ ఆరా నుంచి ఎంపీగా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి జేడీయూ మీరాసింగ్ ను బరిలోకి దించాలని చూస్తోంది. రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సార్వత్రిక బరిలోకి దిగాలని చూస్తున్నారు. పట్నా సాహిబ్ స్థానం నుంచి ఆయనే సరైన అభ్యర్థిని అధిష్టానం భావన. 2014లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నవాదా లోక్సభ స్థానం నుంచి గెలిచారు. ఈసారి పొత్తుల్లో భాగంగా ఆ స్థానం ఎల్జేపీకి కేటాయించే అవకాశం ఉంది. ఆయనకు ఇప్పుడు బెగుసరాయ్ నుంచి పోటీ చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఏర్పడింది. మరో కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ప్రస్తుతం పాటలీపుత్ర ఎంపీ. ఈసారి ఆ స్థానం జేడీయూకు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే రామ్ కృపాల్ లేదా ఆయన కుమారుడు కోటా నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే లెక్కల్లో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీకి సరణ్ నుంచి టికెట్ దక్కే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. భాజపా అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ పోటీపై కూడా సందిగ్ధం నెలకొంది. 2014లో ఆర్జేడీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఆధిక్యం తేడాతో ఆయన ఓడిపోయారు. అయినా గత కొంతకాలంగా భగల్పూర్ ప్రజలతో మమేకమవుతూ అక్కడి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. భాజపా మాత్రం షానవాజ్ ను కిషన్గంజ్ నుంచి పోటీకి దించాలని భావిస్తోంది. ఆ ప్రతిపాదనపై ఆయన మాత్రం సుముఖంగా లేరు. మరో కేంద్ర మంత్రి, బక్సర్ ఎంపీ అశ్విని చౌబేకు కూడా టికెట్ దక్కేది కష్టంగానే కనిపిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బక్సర్ స్థానంలో కొత్త వారిని పోటీకి దించాలని భాజపా భావిస్తోంది. ఇలా పొత్తులు, సీట్ల సర్దుబాట్లలో బీహార్ నుంచి భాజపాలో ఎవరికి సీట్లు దక్కుతాయో అనేది సందిగ్ధంగా మారింది. మొత్తం సీట్ల సర్దుబాటు పూర్తయితేనే దీనిపై స్పష్టత రానుంది.